హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా నాని 004 అఫీషియల్స్. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇదైతే పండుగ రోజు మేము వచ్చిన కాడ నుంచి అసలు ఇల్లు కడగలేదు. రోజు తుడుస్తున్నారు కానీ కడగలేదు. ఇంకా ఆ రోజు అయితే పాపం కడుగు అనగానే మా ఆయన అయితే కడిగిండు. ఇంక పిల్లలు చెల్ల వాళ్ళ పిల్లలు వచ్చిర్రు, వాళ్ళకైతే స్నానం పోసిండు. ఆయన స్నానం చేసి ఇంకా పాపనైతే ముగ్గేసింది బయట. ఇంకా బోళ్ళు ఇట్లా గ్యాస్ స్టవ్ అన్నీ క్లీన్ చేసి బయట బయట ముగ్గేయడానికి అయితే వచ్చింది. పిల్లలు ఇద్దరైతే పండుగ శుభాకాంక్షలు చెప్పిర్రు. ఇంకా మా ఆయన అంటే పిల్లలకైతే చాలా ఇష్టం. ఆయనకు కూడా పిల్లలంటే ఇష్టం చాలా. పిల్లలతోని చాలా సరదాగా ఉంటాడు. ఎవ్వరైనా ఆయన దగ్గరికి, నాని దగ్గరికి, మా ఆయన దగ్గరికి అయితే పిల్లలు వెళ్ళకుండా అస్సలు ఉండరు. అంత బాగా చూసుకుంటారు పిల్లల్ని. వాళ్ళకు మళ్ళీ వాళ్ళిద్దరే కావాలి, నాని ఉన్ను మా ఆయన. ఇంకా పని మొత్తం అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టినాక వాళ్ళకి తీర్థం పాపనైతే తాగుతుంది. వీడు అదేంటిదో అనుకొని ఆట పట్టించిండు మమ్మల్ని, అస్సలు తాగలేదు. ఇంకా అక్కడ పెట్టి ఇంకున్న కొబ్బరికాయలు అయితే కొట్టిండు. కొత్తకొండ ఈరన్న ఉందండి మాకైతే, మా ఇంటి ఇలా వేల్పట. ఇంకా మేమైతే బోనాలు పోసుకుంటాం సంక్రాంతి నిలబెట్టిన తర్వాత. ఇంకా పాపనైతే రాలేదు, మేము ముగ్గురం వెళ్ళినాం, అక్క ఉన్ను బావ. నేనైతే అసలు వెళ్ళాలనే థాట్ కూడా లేదు నాకు. ఎందుకంటే జర్నీ చేయొద్దు కదా, పెయిన్ అట్నే ఉంటుంది కాబట్టి నేను అసలు పోతా అని దగ్గర దగ్గర వెళ్తేనే ఎక్కువ పెయిన్ వస్తుంది. ఇంకా నేను రాను అని అన్నా. మా ఆయనకు కూడా అంటే నేను ఫ్యామిలీతోనే వెళ్ళాలని ఆయనకు ఉండదు. కాకపోతే ఎందుకో ఎక్కువ ఫోర్స్ ఏం చేయలేదు కానీ మా అక్కను మా బావ ఫోర్స్ చేసిర్రు ఎక్కువ. ఇంకా లాస్ట్ మినిట్లో సరే పోదాము అని ఒక మాట అన్నాడు అంతే. ఇంకా నేను కూడా పోదాము ఇంకా రమ్మనంగా పోకపోతే మళ్ళీ ఎట్లా అన్నట్టు ఇంకా వెళ్ళిన. ఎట్లుంటుందో అని చాలా భయపడ్డా. ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు పడుకొని పోయిన కాబట్టి నేను చాలా అదైపోయినా. లేకపోతే కూర్చుండేది ఉంటే నా వల్లనైతే అస్సలు కాకపోవు. అక్కడ కూడా స్పెషల్ దర్శనమే తీసుకున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా చాలాసేపు అయితే మాత్రం ఇంకా బావకు సేమ్ అదే నడుము నొప్పి, ఇంకా నాకు కూడా కాబట్టి స్పెషల్ దర్శనానికి వెళ్ళినాము. ఎక్కువసేపు అయితే ఏం పట్టలేదు. మేమైతే మొక్కులు పెట్టుకొని ఇంకా ఆ రోజే తొందరనే రిటర్న్ అయినాం. ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ చేద్దామని ఈ వీడియోనైతే వేరే దాంట్లో వీడియో ఇంట్లోకి యాడ్ అయింది కొంచెం. మేమైతే మళ్ళీ రిటర్న్ అయినాం. రిటర్న్ అయ్యే మధ్యలో అసలు ఏం తీసుకెళ్ళలేదు, మేమేం తినిపోలే, టీ తాగి వెళ్ళినాం అక్క నేను. వీళ్ళు కొంచెం కొంచెం తిన్నారు, ఇంకా బావ కూడా ఏం తినలేదు. మళ్ళీ రిటర్న్లో మేమైతే టిఫిన్ చేద్దామని ఆగితే అక్కడ అసలు టిఫిన్స్ లేవు. ఇంకా ఫుడ్డే తీసుకున్నాం. బాగుంది ఫుడ్ మాత్రం. కార్ అంటే మాకు ఎవ్వరికి పడదు అస్సలకే, అసలు ఎవ్వరికి పడదు కార్ అంటే, అసలు ఇష్టం ఉండదు. కానీ తప్పదు, నేనైతే పడుకొని వచ్చిన కాబట్టి ఇంకా ఇట్లుంది నా పరిస్థితి. ఎత్తేసుడు కానీ ఏం లేకుండా అక్కడ వీడియోస్ తీసుకుంటా జోకులు చేసుకుంటా ఎక్కడో ఆపిరు వెహికల్స్ అయితే. ఎందుకంటే లోపల దాకా ఓనియర్ కదా, ఏ జాతరకైనా సమ్మక్కకైనా దేనికైనా కూడా. ఇంకా అక్కనైతే ప్రతి కాడ నన్ను చేయి పట్టుకొని తీసుకుపోయింది, కిందికి చూడు కిందికి చూడు కిందికి చూడు అని. నిజంగా మా డాడీని చూసుకుంటా అండి మా అక్కలో. మేమైతే అక్క బావ మేమందరం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎంతసేపు పడుతుందో అనుకున్నాం. మేమైతే ఏం తినలేదు కదా అక్కడ. వీళ్ళు పిల్లలు అయితే కరబూజది అదైతే తీసుకొని తిన్నారు పీసులు. బొట్టు పెట్టడానికి వచ్చిండు. ఇంకా బొట్టు పెడితే 10 రూపాయలట. ఇది కొత్తకొండ ఈరన్న కాడ కోనేరండి అది. మేమైతే కొన్ని నీళ్లు చల్లుకొని అయితే గుళ్ళకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు వెళ్ళినాం కదా. ఎప్పుడైనా ముందు రోజు వెళ్తే అక్కడ స్నానాలు చేసి మేము మొక్కులు పెట్టుకొని వండుకొని తినేది. ఇక్కడ గుమ్మడికాయ ఇచ్చుడు స్పెషల్ అండి. చాలామంది గుమ్మడికాయ ఎత్తుకొని పోతారు. ఇంకా పిల్లలు ఎత్తుకోమంటే ఎత్తుకోవడం లేదు అస్సలకే. చూడండి అనంగా ఎత్తుకుంది అమ్ములైతే నాని ఇద్దరు. వాళ్ళు ఇంకా వీడియో తీస్తున్నా అని మళ్ళీ కిందికి పోతే నేను దియ్యా అని వీడియో అయితే కట్ చేసిన. చూడండి దేవుడిని నేను చాలా అంటే చాలా వీడియోలు తీస్తూ ఉంటే కిందికి చూడు అక్క కిందికి చూడు తంతెలు ఉన్నాయి కదా, మళ్ళీ పడతావు, నువ్వు ఫోన్ పక్కన పెట్టు అనుకుంటూనే ఉంది. కళ్యాణం జరిపిస్తారు అక్కడ కూడా, చాలా బాగుంటుందండి. ఎక్కడ ఏ దేవాలయంకి పోయినా అసలు ఎక్కడ కూడా మనకు ప్రశాంతతనే ఉంటుంది ప్రతి కాడ. ఎందుకంటే మన మనసు అంతా రిలీఫ్ అవుతుంది అక్కడికి వెళ్ళిందంటే. ఏ గుళ్ళలకు ప్రతి కాడికి ఎక్కడికి పోయినా కూడా మొక్కులు పెట్టుకునే అక్కడ చాలా అంటే చాలామంది ఉన్నారు ఆ రోజు.
ఇంకా మేము కనుమ రోజు వెళ్దాం అనుకున్నాం మంది ఉండరని, కానీ ఇంకా ముందే వెళ్ళినాము. ఎందుకంటే ఇంకా ఆ రోజు పోతేనే మంచిగా అనిపిస్తుంది కదా అన్నట్టు. కనుమ రోజు పోయి మొక్కులు పెట్టుకొని ఇంకా వంట చేసుకొని తిందామని ఉండే, కానీ ఇంకా వంటనైతే చేసుకోలేదు. ఎందుకంటే పాప రాలేదు, పాప ఒక్కతే ఇంటికాడ ఉంది. ఏం తినలేదు కదా, మేము గుళ్ళోనైతే పులిహోర తీసుకున్నాం. పులిహోర అయితే చాలా బాగుంది. ఇంకా పులిహోర తీసుకొని రాగానైతే డ్యామ్ కాడకి ఆగి అట్లా కొంచెం స్టైల్గా